శ్రీ సద్గురుభ్యో నమః. వివేక చూడామణి 127వ శ్లోకం. ఆ ఆత్మ సర్వాన్ని స్వయంగా గమనిస్తూ ఉంటుంది, కాని ఆ ఆత్మను ఎవ్వరూ చూడలేరు. బుద్ధి మొదలైన సకల జడ పదార్థాలకు చేతనత్వాన్ని కలిగించేది ఆ ఆత్మే. స్వయం ప్రకాశకమైన ఆ ఆత్మకు అవేవీ కూడా చేతనత్వాన్ని కలిగించలేవు. తనకు తానుగా స్వతంత్రంగా స్వయంగా స్వతఃసిద్ధంగా అన్నిటినీ చూడగలిగింది, బుద్ధ్యాదులను వెలిగించగలిగినది, ఇతరాలేవి కూడా తనను వెలిగించలేనిది అయినదేదో అదే ఆత్మ. ఇంద్రియాలు, మనస్సు మొదలైనవన్నీ జడ పదార్థాలు. ఈ ఉపాధులన్నింటినీ తన ప్రకాశంతో పనులు చేయిస్తున్నది అదే. దీన్ని ఉపాధులేవీ తెలుసుకోలేవు. యః చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యతి తదేవ బ్రహ్మ అని కేనోపనిషత్తు. ఏ సాధనం లేకనే ఆత్మ అన్నీ తెలుసుకోగలదు. ఉపాధులకు స్వయం ప్రకాశక శక్తి లేదు కనుక అవేవి ఆత్మను ప్రకాశింపజేయలేవు. అందుకే సర్వసృష్టికి ఆధేయంతో సంబంధం లేనిది, కార్యంతో సంబంధం లేనిది అయినటువంటి ఆత్మే ఆధారం. యః పశ్యతి స్వయం సర్వం యం న పశ్యతి కశ్చన యశ్చేతయతి బుద్ధ్యాది నతద్యం చేతయత్యయం. సర్వం శ్రీ సద్గురార్పణం.